హలో, హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పటి నుంచే బర్డ్ నెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. మొత్తానికి ఇప్పుడు కుదిరింది. బర్డ్ నెస్ట్ చేసాము. అందులో చూడండి, రోజు మా ఇంటికి చాలా బర్డ్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి. మెయిన్ పిచ్చుకలు వస్తూ ఉంటాయి. సమ్మర్ కదా, ఈ సమ్మర్ టైంలో అవి బాగా గూళ్ళు పెట్టుకొని ఉంటాయన్నమాట. వాటి మార్నింగ్ టైము వాటి అరుపులు కూడా చాలా మంచిగా అనిపిస్తాయి, ఇలా సౌండ్స్ చేస్తూ ఉంటాయి. అందుకోసమని నాకు బర్డ్ నెస్ట్ ఒకటి చేయాలనిపించింది, చేశాను. ఈజీగా ఇంట్లోనే మనం బర్డ్ నెస్ట్ చేసుకోవచ్చు. నేను చేశాను కదా, ఆ వీడియో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. చూడండి, చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డైలీ వచ్చే పిచ్చుక నెస్ట్ పెట్టంగానే వచ్చి లోపల కూర్చుని చూడండి. అది నేను దగ్గర నుంచి వీడియో తీసేసరికి ఎగిరిపోయింది. మళ్ళీ వస్తాయి అవి. 2 పిచ్చుకలు ఉన్నాయి, అవి వస్తాయి. ఇది మొత్తం నెస్ట్ తయారు చేశాక ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఫస్ట్ వాటర్ కూలర్కి మ్యాట్స్ ఉంటాయి కదండి, మనం వాటర్ మ్యాట్స్, అవి ఒకటి ఎక్స్ట్రా ఉంది మా ఇంట్లో. అది అలా మిగిలిపోతే దాంతో మేము ఈ నెస్ట్ తయారు చేసాము. ఎలా చేసాము అంటే, ఆ మ్యాట్ని ఫోల్డ్ చేసి సైజ్ కోసం ఒక బిగ్ సైజ్ బాల్ని లోపల పెట్టి ఇలాగా 2 చివర్ల తాడుతో ముడేసామన్నమాట. ఇలాగా మ్యాట్ మధ్యలో బాల్ పెట్టేసి అటు చివర ఇటు చివర 2 సైడ్స్ తాడుతో కట్టేసుకున్నాం. అప్పుడు ఇలాగా నెక్స్ట్ షేప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా దానికి కొంచెం స్టఫింగ్ చేసాము. అదేంటంటే కొబ్బరి పీచు ఉంటుంది కదండి, మన ఎండు కొబ్బరికాయల పీచు, అది తీసి ఇలా విడివిడిగా సన్నగా తీసుకోవాలన్నమాట. ఇలా వలిసినట్టు తీసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. దాన్ని లోపల స్టఫింగ్కి యూస్ చేసాము. చూడండి, ఫెవికాల్ తీసుకొని ఇలాగా సైడ్స్ ఎక్కడ అంటించుకోవాలనుకుంటున్నామో అక్కడ ఫెవికాల్ పెట్టుకోవాలి. ఫెవికాల్ వేసుకొని ఈ కొబ్బరి పీచుని అక్కడ అంటించుకోవాలన్నమాట. ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసుకోవడానికి ఇది మంచి టైం. యాక్చువల్గా డైలీ అయితే మనకి మన బిజీ లైఫ్ స్కెడ్యూల్తో మనకి ఇలాంటివన్నీ చేసుకోవటం కుదరదు కదా. ఇప్పుడైతే మనకు మంచిగా అందరికీ ఫ్యామిలీలో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంది. అలాగే పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ అందరూ కూర్చొని చేసుకోవచ్చు, లేదా పిల్లలు చేసుకోమన్నా వాళ్ళు చక్కగా చేస్తారు ఇవి. చూడండి, కొబ్బరి పీస్ తీసుకొని మొత్తం మెత్తగా ఉండటానికి ఎంత అవసరమో అంతవరకు పెట్టుకోవాలి. లోపల పెట్టాము, అలాగే సైడ్స్ కూడా పెట్టాము. ఎందుకంటే హోల్ సైజు పెద్దగా అనిపించింది. మరి అంత ఓపెన్గా ఉంటే బర్డ్స్ లోపల ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాయి కదా, అందుకోసమని మేము పైన సైడ్ కూడా కొంచెం అంటించేసాము. మొత్తం అంటించాక చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెంగా అవసరమైన వరకు అంటించి ఇదిగోండి, మొత్తం అంటించాక లోపల ఒక స్మాల్ బాల్ సైజ్ మాత్రమే స్పేస్ ఉంచాము. మిగతా అంతా క్లోజ్డ్గా చేసాము. ఇలా క్లోజ్డ్గా ఉంటే బర్డ్స్ కూడా సెక్యూర్గా ఫీల్ అవుతాయి. ఇలా మొత్తం చేసినాక 2 సైడ్స్ మాత్రం తాడుతో మొత్తం చుట్టేసాము, అది గ్రిప్ ఉండటం కోసం. చూడండి, మన నెస్ట్ రెడీ అయిపోయింది. బర్డ్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసుకోండి. చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్